హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ఎలక్ట్రికల్ తెలుగు. నెట్వర్క్ సబ్జెక్ట్ వీడియో సిరీస్ స్టార్ట్ చేశాను. అందులో ఫస్ట్ కాన్సెప్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ కాన్సెప్ట్లో ఇది పార్ట్ 3 వీడియో. పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్లీజ్ వాచ్ ఇట్. ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ నెట్వర్క్. సో ఏదైనా ఒక నెట్వర్క్ తీసుకున్నప్పుడు బేసిక్గా ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే సోర్సెస్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్. సో సోర్సెస్ అంటే వోల్టేజ్ సోర్స్ కానీ కరెంట్ సోర్స్ కానీ. సో ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. సో ఇవి బేసిక్గా ఏ నెట్వర్క్ తీసుకున్నా ఉండే ఫండమెంటల్ కాంపోనెంట్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి రెసిస్టర్. సో రెసిస్టర్ అంటే ఏంటి? సో మనం ఆల్రెడీ ఇంతకుముందు కరెంట్ డెఫినేషన్ చూసాం. ఎప్పుడైతే మనము సమ్ వోల్టేజ్ అనేది ఏదైనా ఒక మెటీరియల్కి అప్లై చేసినప్పుడు అక్కడ ఆ మెటీరియల్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయని చెప్పేసి. సో ఇప్పుడు ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే మూవ్ అవుతున్నాయో అవి ఒక ఆటమ్ తోటి ఇంకొక ఆటమ్ తోటి కొలైడ్ అవుతాయి అన్నమాట. సో ఆ కొలిజన్ వల్ల ఏమవుతుందంటే ఆ ఎలక్ట్రాన్స్ మూమెంట్కి అన్నది సమ్ రెస్ట్రిక్షన్ అనేది వస్తుంది. ఓకే, సో ఆ రెస్ట్రిక్షన్ చేసే ప్రాపర్టీని మనము రెసిస్టెన్స్ అంటాం. ఓకే, సో the property of a material to resist the flow of electrons is called resistance. సో ఏదైనా ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు అందులో ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ని రెసిస్ట్ చేసే ప్రాపర్టీని మనము రెసిస్టెన్స్ అంటాం. సో రెసిస్టెన్స్ని మనము ఆర్ అనే లెటర్ తోటి డినోట్ చేస్తాం. సో సింబల్ వచ్చేసి ఇలాగా. ఓకే, సో దిస్ ఈస్ ద సింబల్ ఫర్ రెసిస్టర్. ఓకే, సో మనం రెసిస్టర్ని డినోట్ చేసేటప్పుడు అప్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి కింద వరకు వచ్చి ఇలాగా జిగ్జాగ్లో రిప్రజెంట్ చేస్తూ కింద నుంచి ఎండ్ చేయాలి. సో చాలామంది ఏం చేస్తారంటే ఇలా రిప్రజెంట్ చేస్తారు, బట్ ఇది కరెక్ట్ కాదు. సో మనం ఎప్పుడైనా రెసిస్టర్ని డినోట్ చేయాలి అంటే పైనుంచి స్టార్ట్ చేసి ఈ జిగ్జాగ్ మోషన్ అనేది చూపించి కింద నుంచి ఎండ్ చేయాలి. సో ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ ఎందుకు చూపిస్తున్నామంటే ఆ పర్టికులర్ మెటీరియల్లో ఉండే కొలిజన్స్ని మనము ఈ ప్యాటర్న్లో రిప్రజెంట్ చేస్తున్నాం. సో అందుకనే రెసిస్టర్ యొక్క సింబల్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో రెసిస్టర్ సింబల్ వచ్చేసి ఇది. సో రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటంటే ఓమ్. చదివేటప్పుడు ఓమ్ అని చదువుతాము, రాసేటప్పుడు ఇలాగా ఈ సింబల్ తోటి డినోట్ చేస్తాం. ఓకే, రెసిస్టెన్స్ యూనిట్స్ వచ్చేసి ఓమ్. సో వోల్టేజ్కి కరెంట్కి రెసిస్టెన్స్కి రిలేట్ చేస్తూ మనకి ఒక లా అనేది ఉంది, దట్ ఈస్ ఓమ్స్ లా. సో వోల్టేజ్ని, కరెంట్ని, రెసిస్టెన్స్ని రిలేట్ చేస్తూ ఉండే లా ఏంటంటే ఓమ్స్ లా. సో ఓమ్స్ లా జనరల్గా ఎవరైనా కానీ కొంతమంది ఎలాగ డిఫైన్ చేస్తారంటే ఎదర్ వి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ ఆర్ వి ఈక్వల్ టు ఐఆర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఓమ్స్ లా ఏంటి అని అడిగితే. బట్ ఇది కరెక్ట్ కాదు. సో ఓమ్స్ లా ఎలా డిఫైన్ చేయాలి అంటే, సో ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ a conductor is directly proportional to voltage applied across the conductor provided that all physical conditions and temperature remain constant. సో మనం ఎప్పుడైనా కానీ ఒక 2 క్వాంటిటీస్ మధ్య రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఎఫెక్ట్ ఈజ్ ప్రపోర్షనల్, ఎఫెక్ట్కి కాజ్కి మధ్య రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఇక్కడ కాజ్ ఏంటి? వోల్టేజ్. ఎఫెక్ట్ ఏంటి? కరెంట్. సో మనం వోల్టేజ్ అనేది అప్లై చేయడం వల్ల అక్రాస్ ద రెసిస్టర్, ఆ రెసిస్టర్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు వి. ఓకే, రెసిస్టర్లో కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు వి. సో ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద రెసిస్టర్ ఈజ్ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద రెసిస్టర్ ప్రొవైడెడ్ దట్. సో 2 కండిషన్స్ అన్నది కూడా కొంతమంది మర్చిపోతారు, బట్ ఆ కండిషన్స్ కూడా మనం మాట్లాడాలి. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ కండిషన్స్ అండ్ టెంపరేచర్ రిమైన్ కాన్స్టెంట్. సో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. ఇంకొకటి వచ్చి ఫిజికల్ కండిషన్స్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. ఫిజికల్ కండిషన్స్ అంటే ఏంటంటే, సో ఈ ఫిజికల్ కండిషన్స్ అనేవి ఎఫెక్ట్స్ ద రెసిస్టెన్స్ అనమాట. సో రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు మాత్రమే
కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు వి. అదర్వైజ్ కండిషన్స్ అనేవి కనుక మారితే ఈ ఓమ్స్ లా అన్నది అప్లై అవ్వదు. సో టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ ఉండాలి అండ్ ఫిజికల్ కండిషన్స్ కూడా కాన్స్టెంట్ ఉండాలి. సో ఐ ఈజ్ ప్రపోర్షనల్ టు వి. సో ప్రపోర్షనాలిటీ తీసేస్తే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు విజి. జీ ఈజ్ నథింగ్ బట్ కండక్టెన్స్ ఆఫ్ దట్ కండక్టర్. సో దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, రెసిస్టెన్స్. సో వి బై ఆర్. సో ఈ ఈక్వేషన్ నుంచి ఏమొస్తుంది, వి ఈక్వల్ టు ఆర్ ఇట్ సైడ్ వెళ్తే వి ఈక్వల్ టు ఐఆర్. సో ఆర్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్, జీ ఈస్ ద కండక్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. సో కండక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటంటే మో. సో ఓమ్స్కి ఆపోజిట్ మో. ఓమ్స్ మో ఇలా రాస్తాం. సో రెసిప్రోకల్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఈస్ కండక్టెన్స్. సో రెసిస్టెన్స్ రిప్రజెంట్స్ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాటర్. సో రెసిస్టెన్స్ అనేది టైం తోటి వేరీ అవ్వకుండా అండ్ లీనియర్ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాటర్ని మన ఏం రిప్రజెంట్ చేస్తుందంటే రెసిస్టెన్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఏం చెప్పాం, ఏదైనా ఒక మెటీరియల్లో కరెంట్ అనేది ఫ్లో అయినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఆటమ్స్ తోటి కొలిషన్స్ అవుతాయి. సో ఆ కొలిషన్స్ అనేవి జరగడం వల్ల ఏమవుతుందంటే సమ్ పవర్ అనేది అబ్జార్బ్ అవుతుంది అనమాట. సో వెన్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఎనీ రెసిస్టివ్ మెటీరియల్, ఈ కొలిషన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ఆటమ్స్ అనేవి జరగడం వల్ల సమ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో పవర్ అబ్జార్బ్ హీట్ జనరేట్ అవుతుందంటే నథింగ్ బట్ పవర్ అబ్జార్బ్డ్ బై ద రెసిస్టర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ అనమాట. సో పవర్ అబ్జార్బ్డ్ బై రెసిస్టర్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలంటే, సో పవర్ ఫార్ములా ఏంటి, వి ఇంటూ ఐ. సో ఫ్రమ్ ఓమ్స్లో మనకేం తెలుసు, వి ఈక్వల్ టు ఐఆర్. సో ఐఆర్ ఇంటూ ఐ దట్ ఈస్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్, ఆర్ వి ఇంటూ ఐ ఏం రాయొచ్చు, ఓమ్స్లో నుంచి ఐ ఈక్వల్ టు V by R. So that is V square by R. So V is voltage applied across the resistor, R is resistance of that resistor, I is current flowing through that resistor, P is power absorbed by the resistor. So నాకు ఏదైనా ఒక మెటీరియల్కి లెంత్ ఆఫ్ ద మెటీరియల్ తెలుసు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద మెటీరియల్ తెలుసు. సో అప్పుడు నేను ఆ పర్టికులర్ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే, రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ దట్ మెటీరియల్, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ దట్ మెటీరియల్. సో ఈ రెండు కంబైన్ చేస్తే రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ. సో నేను ప్రపోర్షనాలిటీ తీసేసినప్పుడు నాకు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది. సో దట్ ఈస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. సో రో ఏంటంటే రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్. సో యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ ఏంటంటే ఓమ్ మీటర్. సో ఈ ఓమ్ మీటర్ ఎలా చెప్తున్నామంటే, సో రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి ఓమ్, రెసిస్టివిటీ, లెంత్ యూనిట్స్ ఏంటి మీటర్, ఏరియా యూనిట్స్ ఏంటి మీటర్ స్క్వేర్. సో 1 మీటర్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు రో ఏమవుతుంది, ఓమ్ మీటర్. సో ఇలాగా మనకి రెసిస్టివిటీ యూనిట్స్ ఏంటి ఓమ్ మీటర్. సో ఏదైనా ఒక మెటీరియల్కి కనుక మనకి లెంత్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కనుక తెలిసిందంటే రెసిస్టెన్స్ ఆఫ్ దట్ మెటీరియల్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, రో ఇంటూ ఎల్ బై ఏ. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మన ఓమ్స్లో చెప్పినప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి, అప్పుడే మనకి ఓమ్స్లో అనేది అప్లికబుల్ అవుతుంది అని చెప్పాం. ఎందుకు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి ఫస్ట్ థింగ్. ఇంకొకటి వచ్చేసి ఫిజికల్ కండిషన్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండాలి అని చెప్పాం. సో ఫిజికల్ కండిషన్స్ ఎందుకు కాన్స్టెంట్గా ఉండాలి అంటే, నాకు లెంత్ ఆఫ్ ద మెటీరియల్ కనుక చేంజ్ అయిందంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కనుక చేంజ్ అయిందంటే రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది. సో నాకు ఫిజికల్ కండిషన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు మాత్రమే నాకు రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో రెసిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉందంటే కరెంట్ ఆ పర్టికులర్ మెటీరియల్కి నేను వోల్టేజ్ అప్లై చేసినప్పుడు దానిలో ఫ్లో అయ్యే కరెంట్ అన్నది వోల్టేజ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఫిజికల్ కండిషన్స్ కాన్స్టెంట్గా ఉంటే మాత్రమే నేను ఓమ్స్ లా అనేది నేను అప్లై చేస్తాను, ఓమ్స్ లా అనేది సాటిస్ఫై అవుతుంది. రెసిస్టెన్స్ కనుక చేంజ్ అయిందంటే దానిలో ఫ్లో అయ్యే కరెంట్ అనేది చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి అని చెప్పేసి చెప్పాం. సో టెంపరేచర్ ఎందుకు కాన్స్టెంట్ ఉండాలి, సో ఫర్ ఎగ్జాంపుల్ R0 అన్నది నాకు 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ అని కనుక అనుకుంటే, సో నాకు రెసిస్టెన్స్ అనేది
టెంపరేచర్ కనుక చేంజ్ అయితే చేంజ్ అయిపోతుంది. సో ఆర్టీ ఏమవుతుందంటే R0 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా టీ. ఆర్టీ అనేది సమ్ పర్టికులర్ టెంపరేచర్ టీ దగ్గర ఆ పర్టికులర్ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ అనమాట. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే R0 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా టీ. సో R0 వచ్చేసి రిఫరెన్స్ టెంపరేచర్, దట్ ఈస్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఆ పర్టికులర్ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్. సో టీ వచ్చేసి టీ మైనస్ టీ రిఫరెన్స్. సో టీ వచ్చేసి మీరు ఏ టెంపరేచర్ దగ్గర అయితే రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారో ఆ టెంపరేచర్, అండ్ టీ రిఫరెన్స్ వచ్చేసి రిఫరెన్స్ టెంపరేచర్ విచ్ ఇస్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఆల్ఫా వచ్చేసి టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ మెటీరియల్, అండ్ ఆర్టీ వచ్చేసి రెసిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్ ఎట్ టెంపరేచర్ టీ. ఓకే, సో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే మాత్రమే మనకి రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఫిజికల్ కండిషన్స్ కాన్స్టెంట్గా ఉంటే మాత్రమే మనకి రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ రెండిట్లో ఏవి చేంజ్ అయినా కానీ మనకి రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ రెండు కండిషన్స్ కాన్స్టెంట్గా ఉంటే కనుక మనం ఓమ్స్ లా అనేది అక్కడ అప్లై చేస్తాం అనమాట. సో ఇక్కడ ఆల్ఫా ఏంటంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ మెటీరియల్. సో ఆల్ఫా అనేది పాజిటివ్ ఉంటుంది కండక్టర్స్కి, ఆల్ఫా అనేది నెగిటివ్ ఉంటుంది సెమీ కండక్టర్స్కి. అంటే ఏంటంటే నేను టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ చేశానంటే నాకు రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది రెసిస్టెన్స్ కనుక ఇంక్రీజ్ అవుతుందంటే ఆ పర్టికులర్ మెటీరియల్ పాజిటివ్ కోఎఫిషియంట్ ఆఫ్ టెంపరేచర్ కలిగి ఉందని అర్థం. సో ఆల్ఫా నెగిటివ్ ఉందంటే టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఆ పర్టికులర్ మెటీరియల్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉందని అర్థం. సో ఆల్ఫా అనేది కండక్టర్స్కి పాజిటివ్గా ఉంటుంది, ఆల్ఫా అనేది సెమీ కండక్టర్స్కి నెగిటివ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ప్యాసివ్ ఎలిమెంట్ వచ్చేసి ఇండక్టర్. సో ఇండక్టర్లో ఏమవుతుందంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ తీసుకొని దాని కనుక కాయిల్ లాగా ట్విస్ట్ చేస్తే సో అది ఒక బేసిక్ ఇండక్టర్గా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇండక్టర్ ఏం చేస్తుందంటే నేను ఎప్పుడైతే దానికి వోల్టేజ్ అనేది అప్లై చేశానో ఇట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. సో ఎప్పుడైతే నేను ఒక ఇండక్టర్కి వోల్టేజ్ అనేది అప్లై చేశానో దాని చుట్టూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏదైనా ఐరన్ మెటీరియల్స్ కనుక తీసుకువెళ్తే అది దానికి అట్రాక్ట్ అవుతుంది అనమాట. సో ఇండక్టర్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇండక్టెన్స్ ఏమవుతుందంటే ఇండక్టెన్స్ ఇస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాటర్. అంటే అది ఎంత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ స్టోర్ చేసుకోగలదు అని చెప్పేదే ఇండక్టెన్స్ ఆఫ్ ఎనీ పర్టికులర్ మ్యాటర్ అనమాట. సో నేను ఆ పర్టికులర్ ఇండక్టర్ కనుక నేను అప్లై చేసే కరెంట్ కనుక ఇంక్రీజ్ అయితే దాని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ అనేది కనుక డిక్రీజ్ అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఏం చెప్పామో ఎప్పుడైతే నేను ఇండక్టర్కి కనుక కరెంట్ కనుక ఇస్తే దాని చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో నేను అప్లై చేసిన కరెంట్లో కనుక చేంజెస్ కనుక ఉంటే కంటిన్యూస్ చేంజెస్ కనుక ఉంటే ఏమవుతుందంటే ఇట్ ఇండ్యూసెస్ వోల్టేజ్ అక్రాస్ ద కాయిల్ అనమాట. సో ఇట్ ఈస్ అకార్డింగ్ టు ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో అకార్డింగ్ టు ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఏమవుతుందంటే నేను ఎప్పుడైతే అప్లై చేసిన కరెంట్లోని చేంజెస్ కనుక ఉంటే ఆ పర్టికులర్ ఇండక్టర్లో అక్రాస్ ద కాయిల్ వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. సో ఇండక్టెన్స్ ఏంటంటే సడన్ చేంజెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. సో ఇండక్టెన్స్ ఈస్ ద ప్రాపర్టీ ఆర్ టెండెన్సీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రికల్ కండక్టర్ విచ్ అపోజెస్ ద సడన్ చేంజెస్ ఇన్ ద ఎలక్ట్రికల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. సో సింబల్ వచ్చేసి ఇలాగ డినోట్ చేస్తాం. సో మనం ఏం చెప్పాము, ఒక కండక్టర్ని తీసుకొని ఒక కాయిల్ లాగా ట్విస్ట్ చేస్తే ఒక ఇండక్టర్ ఫామ్ అవుతుందని చెప్పాం కదా. సో ఆ కాయిల్ లాగా రిప్రజెంట్ చేయడానికి ఈ సింబల్ తోటి డినోట్ చేస్తాం. సో ఇండక్టెన్స్ యూనిట్స్ వచ్చేసి హెన్రీ. సో చదివేటప్పుడు హెన్రీ అని చదువుతాము, రాసేటప్పుడు క్యాపిటల్ హెచ్ తోటి డినోట్ చేస్తాం. ఓకే, సో వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్ ఇన్ ఇండక్టర్ ఏమవుతుందంటే V = L × di/dt. సో దీని నుంచి di ఏమవుతుంది 1/L × V dt. సో నేను బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ di = ఇంటిగ్రల్ ఆఫ్ 1/L × V dt. సో ఇంటిగ్రల్ di ఏమవుతుంది, సో నేను 0 నుంచి t వరకు నేను ఇంటిగ్రేట్ చేస్తున్నానంటే I(t - I)0 అంటే ఎట్ t టైం దగ్గర కరెంటు అండ్
0 దగ్గర కరెంటు. సో I of t మైనస్ I of 0 ఈజ్ ఈక్వల్ టు 1/L ఇంటూ 1/L కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేస్తాం. ఇంటిగ్రల్ 0 to t vdt. సో I of t ఈజ్ ఈక్వల్ టు I of 0 ప్లస్ 1/L ఇంటూ ఇంటిగ్రల్ 0 to t vdt. సో I of t ఈజ్ ఈక్వల్ టు 1/L ఇంటూ ఇంటిగ్రల్ 0 to t vdt ప్లస్ I of 0. సో ఎట్ టైం t దగ్గర నేను ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది ఇండక్టర్లో క్యాలిక్యులేట్ చేయాలి అంటే 0 టైం దగ్గర ఆ ఇండక్టర్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది ప్లస్ 1/L ఇంటూ ఇంటిగ్రల్ 0 to t vdt కనుక యాడ్ చేస్తే నాకు ఎట్ టైం t దగ్గర ఆ ఇండక్టర్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది నేను క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పవర్ అబ్జార్బ్డ్ బై ఇండక్టర్. సో పవర్ ఫార్ములా ఏంటి? వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో మనకి వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్ ఏంటి? V ఈక్వల్ టు L ఇంటూ di/dt. సో L ఇంటూ di/dt ఇంటూ I. ఓకే, సో నేను ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఇండక్టర్ విచ్ ఇస్ W ఇస్ ఈక్వల్ టు, సో నేను దీనికి ఇంటిగ్రల్ ఆఫ్ pdt అనమాట. సో ఇంటిగ్రల్ 0 to t pdt. సో L కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేస్తాం. dt క్యాన్సిల్ అయిపోతుంది. సో 0 to t ఇంటిగ్రల్ 0 to t idi మీన్స్ ఇంటిగ్రల్ ఆఫ్ I ఏమవుతుంది? I²/2. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ ఇస్ ½ Li². ఓకే, సో ఇది ఫార్ములా. సో మనకేం తెలుసు? V ఈక్వల్ టు L ఇంటూ di/dt. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఇన్ ఇండక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కాన్స్టెంట్ కరెంట్ కనుక ఫ్లో అవుతుంది అంటే కనుక ఇండక్టర్లోని ఏమవుతుంది? di/dt ఏమవుతుంది? సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఏంటి? 0. సో L ఇంటూ 0 దట్ మీన్స్ 0. సో V ఈజ్ ఈక్వల్ టు 0. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఈజ్ 0 అంటే నథింగ్ బట్ ఇట్ యాక్ట్స్ యాస్ షార్ట్ సర్క్యూట్ అనమాట. సో ఇండక్టర్లో కనుక కరెంట్ కాన్స్టెంట్గా ఫ్లో అవుతుందంటే కనుక ఆ వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ఏమవుతుంది? 0 అవుతుంది విచ్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ సర్క్యూట్. సో డీసీ కరెంట్ ఫ్లో అయినప్పుడు డీసీ కరెంట్ కనుక మన ఇండక్టర్కి అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇండక్టర్ అనేది షార్ట్ సర్క్యూట్గా బిహేవ్ చేస్తుంది. సో ఇండక్టెన్స్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో నేను ఒక కాయిల్ తీసుకొని ఒక రాడ్ చుట్టూ నేను ఇలాగ ట్విస్ట్ చేశాను. ఓకే, సో ఇది వచ్చేసి ఫ్లక్స్ యొక్క ఎఫెక్టివ్ లెంత్, ఇది వచ్చేసి ఏరియా ఆఫ్ ద కోర్. ఓకే, ఈ రాడ్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ పర్మియబిలిటీ ఆఫ్ ద కోర్ ఏమవుతుందంటే మ్యూ. సో ఈ వాల్యూస్ నుంచి నేను ఇండక్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే L ఈక్వల్ టు మ్యూ ఇంటూ n² ఇంటూ A/L హెన్రీ. సో మ్యూ ఏమవుతుంది? μ0 ఇంటూ μr. సో పర్మియబిలిటీ ఆఫ్ ద కోర్ మెటీరియల్. సో పర్మియబిలిటీ అంటే ఏంటంటే, సో మనం ఏం చెప్తున్నాం? ఎప్పుడైతే మనం వోల్టేజ్ అనేది ఇండక్టర్కి అప్లై చేసామో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో పర్మియబిలిటీ ఏంటంటే ఈ వైర్ అనేది మనం ఎక్కడ వూండ్ చేసామో కోర్ మెటీరియల్ పైన. సో ఈ కోర్ మెటీరియల్ ఆ ఫ్లక్స్ని ఎంతవరకు అలౌ చేస్తుంది అన్నది పర్మియబిలిటీ ఆఫ్ ద కోర్ మెటీరియల్. సో μ0 ఏమవుతుందంటే పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ విచ్ ఇస్ 4π × 10⁻⁷ హెన్రీ పర్ మీటర్. సో μr వచ్చేసి రిలేటివ్ పర్మియబిలిటీ. సో μr అనేది 1 ఫర్ ఎయిర్ ఉంటుంది అండ్ గ్రేటర్ దెన్ 1000 ఫర్ ఐరన్ ఉంటుంది. సో ఐరన్ ఈజ్ హ్యావింగ్ మోర్ పర్మియబిలిటీ దాన్ ఎయిర్. సో నెక్స్ట్ ఏ వచ్చేసి క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కోర్ మెటీరియల్. సో ఎల్ వచ్చేసి ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ ద ఫ్లక్స్ పాత్. సో అంటే ఈ ఫ్లక్స్ ట్రావెల్ చేయడానికి ఎంత ఎఫెక్టివ్ లెంత్ ఉంది అనేది ఎల్. సో ఈ వాల్యూస్ నుంచి L ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ n² A/L హెన్రీ. సో వాట్ ఈజ్ ఎన్ వచ్చేసి నంబర్ ఆఫ్ టర్న్స్, అంటే ఈ కాయిల్ని మనము ఎన్ని టర్న్స్ ఓన్ చేసాము అనేది ఎన్. సో దాని మీద కూడా మనకి ఇండక్టెన్స్ వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ వాల్యూస్ కనుక తెలిస్తే వీ కెన్ క్యాలిక్యులేట్ ద ఇండక్టెన్స్ వాల్యూ. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.
మరిన్ని ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఎఫర్ట్స్ని సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.